ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. తెలంగాణలో ప్రభుత్వ అధికారుల బదిలీలు కొనసాగుతున్నది. పంచాయతీరాజ్ శాఖలో పనిచేస్తున్న 105 మంది అధికారులను బదిలీ చేస్తూ పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన అధికారుల్లో జెడ్పీ సీఈఓలు, డిప్యూటీ సీఈఓలతో పాటు జిల్లా పంచాయతీ అధికారులను బదిలీ అయ్యారు. సొంత జిల్లాల్లో పనిచేస్తున్న వారితో పాటు 3 ఏళ్లకు పైగా ఒకే చోట పనిచేస్తున్న ఉద్యోగులను బదిలీ చేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఈసీ మార్గదర్శకాల మేరకు అధికారులను బదిలీ చేసింది. ఇదిలా ఉండగా పంచాయతీరాజ్ శాఖతో పాటు ఎక్సైజ్ శాఖ అధికారులను సైతం ట్రాన్స్ఫర్ చేస్తూ ఉత్తర్వులు వెలువరించింది. రాష్ట్ర వ్యాప్తంగా 14 మంది జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులను బదిలీ చేస్తూ ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ ఆదేశాలు జారీ చేశారు.